అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అవి మిగతాను ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రివర్యులను కూడా అడిగాను నేను, ఎవడో అడి వేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఇది అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి. వచ్చాడు ఈడు కలవడానికి. ఈ అసెంబ్లీ ఇష్యూ అయిన తర్వాత చిరంజీవి గారు ఒక ప్రెస్ ఇష్యూ రిలీజ్ చేశారు అనమాట. సో నో వన్ ఇన్సల్టెడ్ మీ, ఇన్ఫాక్ట్ నేను మీటింగ్ జగన్ అని. సో జగన్ గారు నన్ను ఇన్సల్ట్ చేయలేదని చెప్పేసి చిరంజీవి గారు ఆన్ రికార్డ్ హీ రిలీజ్ ఎ ప్రెస్ స్టేట్మెంట్. సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు దీన్ని చాలా హైలైట్ చేశారు, మా అన్నని అవమానించారు అని చెప్పేసి. ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ వాజ్ కంప్లీట్ అగెన్స్ట్ యూ. ఎనీథింగ్ టు టెల్ అబౌట్ దిస్? ఏం జరిగింది ఆ రోజు? సో వాట్ మేడ్ ద కంప్లీట్లీ పోర్ట్రేయింగ్ యూ ఇన్ రాంగ్ వే? పని పాట లేని కాన్వర్జేషన్ను బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంది అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి? ఆయన తాగి మాట్లాడింది ఏంటి? అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి.